ఈ రోజున ధర్మ నువ్వు పోరాడుతున్న నాతో, నువ్వు అన్యాయం చేసిన నాకు, మీ నాన్న నొదులు, మీ అమ్మ నొదులు, మీ అక్క నొదులు, బాత్రూమ్లు గడుక్కునే వాళ్ళ నొదులు, లేకపోతే పడి బురదలో బొరలే వాళ్ళ నొదులు, ఎవరినైనా వదులు నేను ఫేస్ చేసుకుంటా. ఎందుకంటే నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న దాన్ని నేను కాబట్టి. బిడ్డను లాగుతున్నావు చూడు, నువ్వు పొట్టలో ఉన్నప్పుడు ఫెయిల్ అయ్యావు, వాడి ప్రొటెక్షన్ నువ్వు ఏ రోజు చూడలా. కన్నాగో కలిసినప్పుడు నిన్ను విల్లాకి రానిచ్చినప్పుడు కలిసినప్పుడు వాడితో బాగానే తిరిగావు, తిరిగినంతసేపు వీడియోలు తీసుకునేవాడివి. నువ్వు బాగానే తెలివిగా హ్యాండిల్ చేసుకున్నావు, ఓకే, ఐ అప్రిషియేట్ ఇట్. అది కూడా అయిపోయింది, నేను దాని గురించి కూడా మాట్లాడను. నువ్వు బిడ్డను మాత్రం లాక్కు. ఏ మాత్రం వాల్యూస్ ఎథిక్స్ నీలో ఏ మాత్రం మిగిలిన్నా లాగకు. వాడికి ప్రైవసీ ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. నేను అక్కడ చాలా హర్ట్ అయ్యాను. అండ్ ఇది చూస్తున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఫాదర్ ఓపెన్గా ఒప్పుకున్నాడు, నేను మాట్లాడుతున్నాయన్నీ ఓపెన్గా ఒప్పుకున్నాడు ఆయన. మా అబ్బాయి ఇంతే, మా అబ్బాయి తిరుగుతాడు, నేను ఇంతే అని ఒప్పుకుంటున్నాడు ఆయన. ఇంకేం మాట్లాడాలి నేను? ఇంకేం లేదు. లీగల్గా చూసుకుంటా వెళ్తున్నాం, లీగల్గా వెళ్తుంటే లీగల్ సిస్టమ్ అంటున్నాడు ఆయన. హైదరాబాద్ ఇంత పెద్ద సిటీలో నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉందంటున్నాడు. నాకు ఇంకా ఏమో, నేనైతే స్పీచ్లెస్. చూసే వాళ్ళకే వదిలేస్తున్నాను ఇది. నేను ఐఎమ్ స్పీచ్లెస్, అంతే సార్. అంటే బ్రాండింగ్ కోసం మీరు కొట్లాడుతున్నారు, ఆ బ్రాండ్ కోసమే మీరు ఇవన్నీ చేస్తున్నారని చెప్తున్నారు. నిజంగా బ్రాండింగ్ ఏంటిది, దానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? సార్ 2017లో ఫస్ట్ బ్రాంచ్ మేము పెట్టుకోవటం జరిగింది. వాళ్ళ ఫాదర్ ఫస్ట్ ఇచ్చిన లైవ్లో మొత్తం పులిహార మిక్స్ ఫెయిల్ అయింది. ఆయన ఏమన్నారంటే, ఇలా బ్రాండ్ పెళ్ళయ్యాకే అమ్మాయికి ఇదే అనేది చెప్పారు. ఎందుకంటే ఆయనకి లీగల్గా అసలు నా పేరు మీద ఉందని గుర్తున్నట్లేదు. తర్వాత దొరికిపోయారు, కొడుకు కూర్చోబెట్టి చెప్పాడు, నాన్న ఫస్ట్ బ్రాంచ్ ఆ అమ్మాయి పేరు మీదే ఉంది, మేము కలిసి పెట్టుకోవటం అనేది ఆ అమ్మాయి బయటికి చూపించిద్ది నాన్న అని చెప్పాడు. నెక్స్ట్ ఇంటర్వ్యూకి రాగానే ఆయన ఏం కవరప్ చేశారు, కవర్ డ్రైవ్. అప్పుడు కూడా ఉన్నట్టుంది, ఎందుకంటే కలిసి తిరుగుతున్నారు కదా. ఏమండి, ఇప్పుడు ఫస్ట్ బ్రాంచ్ అనేది పునాది దేనికైనా, అసలు ఏ బిజినెస్ అయినా, మా బ్రాండే కాదు. అది లీగల్గా నా పేరు మీద దేనికి ఉంటుంది? పెళ్ళి కాకముందు నేను బిజినెస్ పార్ట్నర్ కాబట్టి ఉంది. ఈ జాన్వరిలో కంప్లీట్ బ్రాండ్ అనేది నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయింది. 2022 నుంచి ధర్మ పేరు మీద ఉండేది, అది పెట్టించిన దాన్ని కూడా నేనే. మేమందరం బిజినెస్ పార్ట్నర్స్ కదా. ఇంకొక వ్యక్తి ఉన్నాడు గౌతమ్ అని, మా ఇద్దరిని భయంకరమైన అన్యాయం చేశాడు ధర్మ. పర్సనల్గా టార్గెట్ చేస్తున్నాడు. వాళ్ళ నాన్న ప్యాటర్న్ ఏంటంటే, మేము ఈ బిజినెస్ నుంచి ఎలా క్విట్ అయిపోవాలనుకుంటున్నాడంటే మా పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేసి. ఇప్పుడు దాకా నేను దేనికి లొంగట్లేదు కాబట్టి నా బిడ్డ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు బిడ్డ అంటే ప్రేమ. ఇప్పుడు ఆయన ప్యాటర్న్ మీరు విన్నా కూడా మీకు ఏమర్థమైందంటే, అనాల్సిందంతా అంటాడు, లాస్ట్లో వాళ్ళు చాలా మంచోళ్ళు అండి, వాళ్ళది మా కావడలు దేవత అండి అంటాడు, ఎవరితోనో ఉంటుంది అంటాడు. నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటాడండి, మీ అబ్బాయికి ముందు మీ అబ్బాయికి తర్వాత నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, తప్పేంటి అందులో? ఒక ఆడది ఒక మగాడితో ఎందుకు ఉండదు? ఒక మగాడు ఒక ఆడదాంతో ఎందుకు ఉండడు? ఒకళ్ళతో ఉండమని మన కల్చర్ చెప్పింది. ఓకే, అది ఎప్పుడు తెగదెంపులు అయ్యాక. నేను స్టిల్ ఎవరితో ఎందుకు నేను మనసు ఇవ్వలేదంటే, నేను చాలా గోత్రూ అవుతున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు నాకు డివోర్స్ అవ్వాల. ఇంకా ఆ పాయింట్లో నేను ఇంకా ఎవరికి కమిట్మెంట్ ఇవ్వాల. ఇస్తానేమో, నా చుట్టూ నన్ను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు, తప్పేంటి? నీ కొడుకుని కలవక ముందు నేను నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, తప్పేంటి? ఏంటి తప్పు? నేనేమన్నా నీ కొడుకుతో ఉంటా వేరే వాళ్ళతో ఉన్నానా? నీ కొడుకు ఓపెన్గా నాతో ఉంటా అంతమందితో ఉన్నదానికి నువ్వు ఒక్క ఆన్సర్ ఇవ్వాల. అవును, సుప్రీంకోర్టు మీకు ఫోన్ చేసి చెప్పిందా ఆడోళ్ళని నాశనం చేయండి? అసలు కోడలికి ఏం అన్యాయం జరిగిందాయి అంటే ఒక్క సమాధానం లేదు. మాకు థియేటర్లు ఉన్నాయి, మాకు బుల్లెట్ బైక్ ఉంది. నాకెందుకండి? నేను అడిగాను అంటున్నారు. కోట్ల కోసం చేస్తుంది. ఏం కోట్లండి? ఒక్క ప్రూఫ్ చూపించండి. నేను లైవ్కి వచ్చా, పారిపోయారు. ఎందుకు పారిపోయారు? మీరు కూర్చున్న లైవ్కి నేను ఒక ఆడదాన్ని రాత్రిపూట నా బిడ్డని నిద్రబుచ్చి మరీ వచ్చానంటే ఎంత ధైర్యంగా నేను నా దగ్గర నిజాయితీ ఉందనుకొని వచ్చాను. ఎందుకు పారిపోవాలి మీరు? నేను నా బ్రాండ్ వదలను ధర్మ, నువ్వు ఏమైనా చేసుకో. నేను చెప్పాగా, నీకు సత్తా లేక నువ్వు కూర్చొని జాన్వరిలో మంచిగా తెలివిగా నా దగ్గర కూర్చొని 4 బ్రాంచ్లు నేనే ఉంచుకుంటాను, అక్కడ నీకు అప్పుడు ఫ్రూట్స్ వస్తున్నాయి. మొత్తం నువ్వు ఉంచుకొని రెస్పాన్సిబిలిటీ నా ఎత్తనేసావు.
నువ్వు వేసేది సరే, నేను ఆ రోజు కూడా నా కెపాసిటీ నాకు తెలుసు కాబట్టి నేను తీసుకున్నా. ఈరోజు ఇక్కడ ఫ్రూట్స్ వస్తున్నాయి, మళ్ళీ వెంటనే తండ్రి కొడుకులకి ఇది కావాలన్నా కూడా లీగల్ సిస్టమ్ని మీరు ఈసారి కొనలేరేమో అని నాకు అనిపిస్తుంది. ఫైట్ చేస్తా, చూద్దాం. ఇది ఇప్పుడు జనవరిలో 100% నా మీద రిజిస్ట్రేషన్ అయిన బ్రాండ్ నీ పేరు మీద తిరిగి రావాలంటే ఏదో ఐఆర్ఎస్ ఆఫీసర్లు అంటున్నావు, ఈడీలు అంటున్నావు, వీటన్నిటికీ మా నాన్న డబ్బులు ఇసురుతున్నాడు అంటున్నావు. మీరు ఎంత చేసినా కూడా ఈసారి మీకు రాదేమో అనే కాన్ఫిడెన్స్ నాకుంది. ఈసారి లీగల్ సిస్టంలో నేను గెలుస్తానని నాకు అనిపిస్తుంది. నా వెనక ఎవరైనా ఉండి నీకెందుకు నాకు అర్థం కాదు. నా వెనక ఎవరో ఉన్నారని అపోహలో ఉంటున్నావు, ఉండు. ఏం చేస్తావు చెయ్యి. న్యాయం వైపు ఎవరు ఉండరు అనుకుంటున్నావా ఏంటి? ఎంతసేపు అన్యాయం వైపే డబ్బులు తీసుకొని, ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎంత డబ్బులు ఇచ్చి నువ్వు ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలని యూట్యూబర్స్కి డబ్బులు ఇచ్చి, ఆఫీసర్స్కి డబ్బులు ఇచ్చి, ఈ ప్యాటర్న్లో నేను వెళ్ళట్లా. నువ్వు కంగారు పడుకు. నా దగ్గర డబ్బులు లేవు, మా నాన్న డబ్బులు లేనోడని మీ నాన్న చాలా కష్టపడి ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. ఏంటైతే డబ్బు లేని వాళ్ళు మీకు అంత చీపా?